బ్యాంకులను ముంచేస్తున్న అవినీతి సామ్రాట్లు. ఒక్కొక్కరిది ఒక్కో మార్గం. పేదోళ్లకు ఒక న్యాయం, పెద్దోళ్లకు ఒక న్యాయం. రాజకీయ ముసుగులో భారీ అవినీతి. తెర ముందు రాజకీయం, తెర వెనుక కుంభకోణం. సామాన్యులకు మాత్రమే రూల్స్. ఇండు భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పేరుతో రఘురామకృష్ణంరాజు దోపిడీ. ల్యాంకో పేరుతో బ్యాంకులను దగా చేసిన లగడపాటి రాజగోపాల్. షిప్పింగ్ కంపెనీ పేరుతో బ్యాంకులను గజగజలాడించిన గంటా శ్రీనివాస్. $120 కంపెనీల పేరుతో 6,000 కోట్లు లూటీ చేసిన సుజనా చౌదరి. టి సుబ్బిరామిరెడ్డికి చెందిన గాయత్రి ప్రొబెక్స్ సంబంధించి 5,700 కోట్ల అప్పులు మాఫీ. ట్రాన్స్ట్రాయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద 9,394 కోట్ల రుణాలు ఎగవేసిన రాయపాటి సాంబశివరావు. రుణాలు చెల్లించకపోవడంతో కావూరి ఇంటి ముందు బ్యాంకు సిబ్బంది ధర్నా. బ్యాంకులను ముంచటం బడాబాబులకు కొత్తేమీ కాదు. అయితే బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని ఎక్కొట్టి దేశం దాటి పారిపోయిన వారి గురించి మాత్రమే మనకు బాగా తెలుసు. రాజకీయ ముసుగులో బయటకు గొప్ప నాయకుల్లా కనిపిస్తూ రుణాలు స్వాహా చేసిన వారు దేశవ్యాప్తంగా కోకొల్లలు. అందులోనూ మన తెలుగు నాయకుల లిస్టు చాలా ఉంది. అధికార మనతో భారీగా రుణాలు తీసుకొని బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టారు సదరు నాయకులు. 1 కాదు 2 కాదు, 1,000 కోట్ల రూపాయలు ఎగవేసి దర్జాగా తిరుగుతున్నారు. ఇది ఈ రోజో నిన్నో జరిగింది కాదు, ఏళ్ల తరబడి జరుగుతూనే ఉంది. వీరి మీద అధికారులు చర్యలు తీసుకోరు, ప్రభుత్వాలు పట్టించుకోవు. సామాన్యుల విషయంలో వర్తించే రూల్స్ విఐపీలకు, వివిఐపీలకు అస్సలు వర్తించవు. బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన వాళ్ళు అనగానే మనకు గుర్తొచ్చేది విజయ్ మాల్యా, నీరవ్ మోదీ. పాపం వీళ్ళకి మన పొలిటీషియన్స్ గురించి తెలియదు, వారికున్న తెలివితేటలు కూడా లేవు. అందుకే దేశం విడిచి పారిపోయారు. అసలు మన రాజకీయ నాయకులు ఎగవేసిన డబ్బుతో పోలిస్తే వీళ్ళు చేసింది చాలా తక్కువ. 1,000 కోట్ల రూపాయలు ఎగవేసి దర్జాగా తిరుగుతుండడమే కాకుండా ప్రజలకు నీతి సూక్తులు వల్లిస్తున్నారు. బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులో ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పేరు గట్టిగా వినిపిస్తుంది. అయితే రఘురామ మాత్రమే అవినీతి చేసి బ్యాంకులను బురిడి కొట్టించలేదు. ఈయనకు మించిన ఘనులు కూడా ఉన్నారు. రఘురామకృష్ణంరాజు, టి సుబ్బిరామిరెడ్డి, లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు, సుజనా చౌదరి. ఈ నాయకుల గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఓవైపు రాజకీయం, మరోవైపు వ్యాపారాలు చేస్తూ భారీగా దండుకున్నారు. వీరందరిది ఒకటే మాట, అందినంత దోచుకో దాచుకో. ఈ నాయకులందరిది ఒకే స్కూల్, ఒకే రూల్. బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకోవడం, తిరిగి తీర్చకుండా నిండా ముంచేయటం. లగడపాటి ఎగ్గొట్టిన డబ్బుతో రాజధాని నిర్మాణమే చేయవచ్చు అని గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ల్యాంకో పేరుతో లగడపాటి రాజగోపాల్ ఖాతాలోని ఎగవేతలు 46,000 కోట్లు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగుతున్న సమయంలో గుట్టు చప్పుడు కాకుండా సెటిల్మెంట్లు జరిగిపోయాయి. ఇండు భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పేరుతో రఘురామ దోపిడీ 1,800 కోట్లు. ఇక షిప్పింగ్ కంపెనీ పేరుతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును మోసం చేసిన ఘనుడు గంటా శ్రీనివాస్. గాయత్రి ప్రొబెక్స్ సంబంధించి అప్పుల విషయంలో దాదాపు 5,700 కోట్ల రూపాయలు సుబ్బిరామిరెడ్డికి మాఫీ చేశాయి బ్యాంకులు. రాయపాటి సాంబశివరావు స్థాపించిన ట్రాన్స్ట్రాయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వివిధ బ్యాంకుల నుంచి సుమారు 9,394 కోట్ల రుణాలు తీసుకొని ఎగ్గొట్టింది అని ఆరోపణలు ఉన్నాయి. ఇక $120 కంపెనీల పేరుతో 6,000 కోట్లు లూటీ చేసినట్లు సుజనా చౌదరిపై బ్యాంకులు చెబుతున్నాయి. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పేరిట 1,000 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లుగా కూడా బ్యాంకులు చెబుతున్నాయి. ఒకనొక సందర్భంలో మానురాలు తీర్చండి మహాప్రభో అంటూ కావూరి సాంబశివరావు ఇంటి ముందు బ్యాంకు ఉద్యోగులు ధర్నా కూడా నిర్వహించారు. అధికార పార్టీ అండగా ఉన్నంత కాలం అవినీతి సామ్రాట్లు రాజ్యమేలుతూనే ఉంటారు. ఓవైపు బ్యాంకులను ఇంతలా బురిడీ కొట్టిస్తున్నా, స్వాహాల పరంపర కొనసాగుతూ ఉన్నా కేంద్రంకు ఎందుకు కనిపించడం లేదు అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. పేదోళ్లకు ఒక న్యాయం, పెద్దోళ్లకు ఒక న్యాయం అంటూ నిలదీస్తున్నారు. ఇదే పని రైతులు కానీ, సామాన్యులు కానీ చేస్తే మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థే పతనమవుతుంది అని, కట్టి తీరాల్సిందే అని శాసనాలు చేస్తారు. క్రెడిట్ కార్డులు చెల్లింపులు,
ఈఎంఐల విషయంలో కాస్త ఆలస్యమైనా సరే రికవరీ ఏజెంట్లు ప్రాణం తీస్తూ ఉంటారు. కట్టే వరకు కాల్స్ చేసి విసిగిస్తూ ఉంటారు. అంతటితో ఆగుతారా? డబ్బు కట్టలేదని డప్పు వేసినంత పని చేసి ఉద్యోగం చేసుకునే చోటుకు ఇంటి దగ్గరకు వెళ్లి నానా హడావిడి చేస్తారు. అంతటితో ఆగుతారా? ఇష్టం వచ్చినట్టు మాటలు పేలుతారు. వడ్డీతో సహా డబ్బులు కట్టడమే కాకుండా ఆలస్యమైనందుకు సంబంధిత అధికారులతో తిట్లు పడడం కూడా సామాన్యులకు బోనస్ గా వస్తుంది. ఇక సాధారణ ప్రజలు ₹1 బాకీ ఉన్నా సరే ముక్కుపిండి వసూలు చేసే బ్యాంకులు మరి వీరి విషయంలో ఎందుకు ఏమీ చేయలేక చేతులు ముడుచుకుంటున్నాయి?